ఇంకొంతమందిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ముందుగా హేమంత్ కుమార్. ఓకే, హేమంత్ కుమార్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మిస్టర్ రాము మూవీ గురించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. సో అందరూ క్లాప్స్ కొట్టరా, సార్ వస్తున్నారు స్టేజ్ మీదకి. दोस्त है और ये पिक्चर बनाए थे तो बोले वो पिक्चर अच्छी दिखाने के लिए और आने से तो आगे बढ़ते रहना सोच रहा हूँ पिक्चर्स में में। थैंक यू. చాలా స్వీట్ గా మాట్లాడేసి చెప్పేశారు రాము గారి గురించి. నెక్స్ట్ డాక్టర్ మురళి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సో సార్, ఈ మూవీ గురించి మీ మాటల్లో షార్ట్ అండ్ స్వీట్ గా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం, ఎందుకంటే మనకు టైం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. The whole team of the movie, I wish them a good luck. Thank you. స్వీట్ గా రెండు వర్డ్స్. స్వీట్ అంటే ఏంటి? కానీ మీకు ఏ పాట నచ్చింది డాక్టర్ గారు చెప్పండి. ఫస్ట్ సాంగ్ విరిసిన పిల్లపాయ నచ్చలేదా? అసలు హైదరాబాద్ అంటేనే పాయ అంటేనే హైదరాబాద్. మీకు నచ్చింది, మీరు బయట పెట్టడం లేదు. మీకు నచ్చింది. అలాగే ఈ మూవీకి కొరియోగ్రాఫర్ గా చేసిన నాని గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. హాయ్ అండి, హలో, గుడ్ ఈవినింగ్ అండి. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన అజయ్ కన్య డైరెక్టర్ గారికి నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. షార్ట్ అండ్ స్వీట్ గా మాట్లాడేస్తున్నారు. నెక్స్ట్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా సత్యనారాయణ రాజు గారిని కోరుకుంటున్నాను. Congratulate the whole team. Thank you. సార్, మరి ఇంత దారుణంగా మాట్లాడతారేంటి సార్? మాటలకు కూడా కొరవ వచ్చినట్టుంది ఇక్కడ. ఇప్పుడు అదే షార్ట్ అండ్ స్వీట్ అంటే మరి ఇంత స్వీటా? అయ్యో. సో నెక్స్ట్ వచ్చి లీగల్ అడ్వకేట్ బాలమురళి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. భాస్కర్ గౌడ్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకే, భాస్కర్ గౌడ్ గారు కూడా లీగల్ అడ్వకేట్ సార్ రాని. ఈరోజు ఇచ్చేసిన అభిమానులందరికీ ధన్యవాదాలు. యాక్చువల్ గా రాము గారు నా దగ్గరకు వస్తున్నప్పుడు చెప్పాలంటే నేను ఏదో అనుకున్నాను, నార్మల్ గా మూవీ ఏదో చేస్తున్నారు అది ఇది అని. బట్ ఈ రోజు ఇక్కడ చూసిన తర్వాత చాలా యాంగ్జైటీగా ఉంది. ఎప్పుడెప్పుడు ఈ మూవీ విడుదల అవుతుంది, ఫస్ట్ మూవీ నేనే చూడాలని అనుకుంటున్నా. బికాజ్ స్టోరీ గురించి అయితే నాకు అంతగా ఐడియా లేదు, బట్ మ్యూజిక్ అండ్ డైరెక్షన్ ఈస్ వెరీ గుడ్ అని అనిపించింది. ఫస్ట్ టైం నేను ఈ ఆడియో ఫంక్షన్ లో చూడడం కూడా, ఎందుకంటే నాకంత మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఓన్లీ బికాస్ ఆఫ్ రాము ఐ కేమ్ టు కోర్టు వదిలేసి మరీ ఇక్కడికి వచ్చినాను ఈరోజు. సో ఇలాగనే ఈయన రాము గారు ఇలాంటి సినిమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. పైగా ఆయనకి మొదటి అభిమానిగా నేనే ఉండాలని కోరుకుంటున్నాను. సో మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ రామన్న. నాకు రామన్న అంటే చాలా ఇష్టము. ఒక గుడ్ ఫ్రెండ్. నన్ను ముద్దుగా పేరు పిలుస్తారు, ఒక్కసారి అన్నీ చెప్తారు. మహేష్ బాబు. థ్యాంక్ యూ. మహేష్ బాబు గారు ఎంత స్వీట్ గా ఉన్నారు, మహేష్ గారు కూడా అంత స్వీట్ గా మాట్లాడేశారు. అదే మిమ్మల్ని మీ ఫ్రెండ్ పిలిచేయండి సార్. ఓకే,
సో ఇక్కడ ఐటమ్ సాంగ్ లో నటించిన అవంతిక మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. హాయ్, హలో, నమస్తే, ఐ లవ్ యూ. దిస్ ఈజ్ అవంతిక. అండ్ మిస్టరీగానే ఆడియో లాంచ్ కి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హ్యాపీ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాంగ్స్ అన్ని కూడా విన్నారు కదా, ఎలా అనిపించింది? వినిపించట్లేదు, కొంచెం గట్టిగా. అంటే ఇప్పటి నుంచే తెలుసుకోవాలి, అంటే ఇక్కడ ఒకే అనిపిస్తే ఇక్కడ ఆడియన్స్ కి కూడా అందరు లైక్ చేసినట్టు నాకు చిన్న ఫీలింగ్. అండ్ ప్రొడ్యూసర్ గారు మిస్టర్ రాము, మూవీ హీరో అండ్ ప్రొడ్యూసర్ కూడా. తన ఒరిజినల్ నేమ్ కూడా రామునే అండి, తెలుసు మీకు? మీకు తెలుసండి, వాళ్ళకి తెలుసా లేదా అని. ఓకే. అండ్ రాము గారు ఏమంటున్నారంటే రాముడు కాదు శ్రీకృష్ణుడు అంటున్నాడు దాని నుంచి. అంటే తను ఓపెన్ గా తీసుకుంటుంటాను నిజాలన్నీ కూడా. షూటింగ్ లో కూడా ప్రొడ్యూసర్ ఉన్న ఫీలింగ్ ఉండదు, చాలా ఫ్రెండ్లీగా, చాలా ఆడుతూ పాడుతూ సరదాగా చేస్తుంటారు. నాకు అది చాలా బాగా నచ్చింది. అండ్ డైరెక్టర్ అజయ్ కళ్యాణ్ గారు ద బెస్ట్ డైరెక్టర్ చెప్పగలను నేను. ఎందుకు అని అనుకుంటున్నారు? సో తనలో చాలా టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ ని గుర్తించి ఒక్క ప్రొడ్యూసర్ ముందుకు వచ్చినా కూడా తన టాలెంట్ అందరికి చెప్పుకోగలడు, నిరూపించుకోగలడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నా మిస్టర్ రామ మూవీని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు పాయ పాయ పిల్ల పాయ. కార్లో మా ఇద్దరం ట్రైనింగ్ చేసేటప్పుడు మేడం ఇదేంటంటే ఇదేం పాట బాగలేదు అన్నది. అంటే ఇప్పుడు నాకు రఫ్ వినిపించారండి. ఫస్ట్ రఫ్ వినిపిస్తారు కదా, అప్పుడు అంతా అనిపించలేదు, కానీ ఇప్పుడు చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ. అప్పారావు గారు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చేస్తారు కూడా. థ్యాంక్ యూ సో మచ్. మీకు నిజంగా ఈ ఎస్పెషల్లీ ఈ సాంగ్ తో మంచి పేరు రావాలి, ఇంకా ఇలాంటి ఐటమ్ సాంగ్స్ ఇంకా ఎక్కువ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాము. నెక్స్ట్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా SDM లా కాలేజ్ ప్రిన్సిపల్ భాస్కర్ సార్ ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. గట్టిగా చెప్పట్లు. భాస్కర్ సార్ మా LLB లా కాలేజ్ ప్రిన్సిపల్ వనపర్తి నుంచి వచ్చాడు. మా కాలేజ్ లో మొత్తం మా బ్యాక్గ్రౌండ్ లో ఇప్పుడు చదువుతున్న LLBకి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది సారీ. అలాగే సినిమాకి ఒకసారి పంపించాను కాబట్టి సారీ ఫ్రెండ్ లో కొంచెం మాట్లాడతారు. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి, రాము సినిమా అభిమానులకి, తర్వాత ఇక్కడ ఉన్న డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోయిన్స్ అందరికి నాయక అభినందనలు. ఎందుకంటే ఈ సినిమా అంటే ఫస్ట్ టైం ఇక్కడ వచ్చి చూడడం, అంటే ఇదంతా అట్మాస్ఫియర్ చూడడం ఇది ఫస్ట్ టైం. అంటే పెద్ద పెద్ద సినిమాలను చూసినా కానీ ఇది ఒక సినిమా చేసరికి అరే ఇంత కష్టపడతారు ఒక సినిమా తయారు చేయాలంటే, అరే ఇన్ని కష్టాలు ఉంటాయి అన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. సరే ఏది ఎన్నిప్పటికీ ఈ సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దాంతో పాటుగా మన డైరెక్టర్ అజయ్ కౌండిన్య అంటే ఫస్ట్ టైం అన్నప్పుడు సార్ నేను సినిమా తీస్తున్నాను అని చెప్పడం జరిగింది. అయితే ఆయన నిజంగా చాలా మంది డైరెక్టర్ని మనం చూస్తూనే ఉన్నాం. అంతంత పెద్ద డైరెక్టర్స్ దగ్గర మన డైరెక్టర్ సక్సెస్ అవుతారా అని. కానీ ఇక్కడ నాకు అనిపిస్తుంది ఏంటంటే తన హార్డ్ వర్క్ నిజంగా అతన్ని విజయం వైపు తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అతను ఎంత కష్టపడితే మనం ఎంతమంది గ్యాదర్ అవుతామో అంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి నాకు అర్థమవుతుంది. అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే తనకి అంత కష్టపడుతున్నందుకు అందరి సపోర్ట్ ఉండాలని, మనవంతుగా మనం కూడా ఆయనకు హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐ లవ్ సార్, మీరు ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా ఈ మూవీ ఆడియో మరియు మ్యూజిక్ లాంచ్ కోసం వచ్చిన దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ సార్. అలాగే మీరు ట్రైలర్ చూసారు, మ్యూజిక్ చూసారు. సో మీకు ఈ ట్రైలర్ లో బాగా నచ్చిన డైలాగ్
ఇప్పుడు చూసిన 5 songs లో మీకు నచ్చిన సాంగ్ ఏంటి సార్? అంటే సాంగ్స్ కొత్తగా అంటే బాగుంది, వినడానికి చాలా బాగుంది. అంటే ఫస్ట్ టైం ఇప్పుడే కదా వినడం, విన్నప్పుడు కూడా బాగా అనిపించింది. అంటే కొన్నిసార్లు కొన్ని సాంగ్స్ పదే వినడం వల్ల బాగా అనిపిస్తుంది. అంటే ఈ కొద్ది అరే ఇది బాగుంది కదా, ఈ లిరిక్ బాగుంది అన్నట్టు అనిపిస్తుంది, కానీ విన్న ప్రతి సాంగ్ బాగా అనిపిస్తుంది. ప్రతి ఒక్క అంటే అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన మనం డైరెక్టర్ చెప్పిన డైలాగ్ బాగా అనిపించింది, సింపుల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా అఖిలేంద్ర సింగ్ గారిని కోరుకుంటున్నాను. అఖిలేంద్ర సింగ్ గారు ఫస్ట్ గెస్ట్ చెప్పండి. రామవారు మా చిన్నప్పటి మిత్రులు, చిన్నప్పటి నుంచే హార్డ్ వర్క్ చేయడము, ప్రతి విషయాన్ని ఛాలెంజ్ గా తీసుకుని ముందుకు వెళ్తున్నాడు. ఇదే పిక్చర్ ని మామూలు చాలా మంది తీస్తున్నాడు, కానీ ఇతను తీస్తున్నట్టే నేను అనుకున్న సక్సెస్ కావాలంటే చాలా కష్టము. ప్రతి విషయంలో అందరూ ఉండాలి, అయినా కానీ ఇతను కష్టపడి సాధించే తన టాలెంట్ ఉంది కాబట్టి సక్సెస్ కావాలని ఇంకా మనసారా కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. ఈ మిస్టర్ రాము మూవీకి మెయిన్ పిల్లర్ డైరెక్టర్, సో డైరెక్టర్ అజయ్ కాండిల్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులందరికీ, ఈ పేరు పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, అప్పారావు గారికి, సార్ ఇక్కడ అప్పారావు గారికి, ఇక్కడ వచ్చిన పెద్దలకి చిన్నలకందరికీ పాదాభివందనాలు. పాదాభివందనాలను ఎందుకు చెప్తున్నానంటే, నా వయసు 36 సంవత్సరాలు, అవును నేను చిన్నపిల్లల్లో ఫీల్ అవుతాను. ఎందుకంటే ప్రతి క్షణం, ప్రతి మూమెంట్, ప్రతిరోజు, ప్రతి క్షణం నేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి అందరికీ నేను చిన్నవాళ్ళని అనుకుని నా మనస్ఫూర్తిగా నేను అనుకుంటాను. ముఖ్యంగా మిస్టర్ రాము సినిమా గురించి మాట్లాడుతుంటాను. మిస్టర్ రాము సినిమా నేను ఫస్ట్ ఒక మిత్రుడి ద్వారా రామన్న నాకు ఒక 22 months కింద నాకు పరిచయం అయినప్పుడు నాకు పోయించారు. ఫస్ట్ మనిషిని చూస్తే ఎలా ఉందంటే బండిపాలు అంటే బండిపాలు మించినవాడు లాగా కనిపిస్తుంది, కానీ మనసు మాత్రం వెన్న అంటే వెన్న కంటే మంచిది. మనిషిని చూస్తే నాకు ఇది అనిపించింది. ఫస్ట్ ప్రామిస్ చెప్తున్నా, మనిషి మాత్రం చాలా మంచి వ్యక్తి. ఆ మనిషితోటి హీరోగా చెయ్యాలంటే నాకు స్టార్టింగ్ లో చాలా కష్టం అనిపించింది. ఒక 2 days, 3 days, 4 days నాకంటే వయసులో పెద్ద మనిషి అనుకోవడంగా నేను ఎలా చెప్పితే అలా చిన్న పిల్లల్లో యాక్టింగ్ చేశాను. ఆ చిన్న పిల్లడు యాక్టింగ్ చేసి నేను ఆయన కంటే వయసులో చిన్న అయినా నేను చెప్పినట్టు విని చేసినందుకు ఈ రోజు ట్రైలర్ ఇంత బాగా వచ్చింది. ట్రైలర్ మీద నేను చెప్పిన చెప్పలు బాగుంది, బాగాలేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సాంగ్స్ చేసినప్పుడు కూడా తను చాలా ఇబ్బంది పడ్డాడు, అయినా నేను పెట్టిన ప్రతి టార్చర్ కు తను ఒప్పుకొని సాంగ్స్ చేశాడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అదేవిధంగా పుష్ప సినిమాలో పనిచేసినటువంటి అజయ్ ఘోష్ గారికి, మాస్టర్ మీరు ఈరోజు బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయారు కాబట్టి నేను కొంచెం బాధ, కొంచెం హ్యాపీ అంటే నా సినిమాలో నేను అడిగినందుకు కూడా అందరూ కాదనకుండా మూవీలో వేసినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అప్పారావు గారు బాబాయ్, నా ప్రతి సినిమాలో అప్పారావు సార్ ఉంటారు, మీరు ఏం చెప్తే చేస్తాం. ఎలాంటి చిన్నపిల్లలు అతను క్యారెక్టర్ చేస్తారు అప్పారావు గారు సార్. నిర్భరంగా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. అన్నిటికంటే ముఖ్యంగా నేను మాట్లాడుతాను సార్. నేను ఒక సీనియర్ ప్రొడ్యూసర్ నాకు కాల్ చేసి పోస్టర్ పంపిస్తాడు. వాడు అరే నీ హీరో ఏంట్రా, వీడి హీరో ఏంటి, నీ మొహం ఎలా అంటే వారి మొహాలని చెప్పి నా మొహం నేను పెట్టేశాడు సార్. ఆ సీనియర్ అందరికీ చెప్తున్నా, అదే మీడియా ప్రకారం అందరికీ చెప్తున్నాను సార్. నాకు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న నా కష్టంతో, నాకున్న టాలెంట్ తోటి ఒక వజ్రాన్ని తయారు చేసి చెప్తున్నాను సార్. సార్ సింపుల్ చెప్పాలంటే మా హీరో నేను ఒక వజ్రాన్ని తయారు చేశాను సార్.
మా హీరో మహేష్ బాబు కంటే అందగాడు సార్. మహేష్ బాబు కంటే అందగాడు. మహేష్ బాబు గారు ఓకే, కానీ ఆయన కంటే మా హీరో చాలా అందంగా ఉన్నాడు సార్. నేను ప్రామిస్ చెప్తున్నా. ఏమైంది సార్, మా హీరో మహేష్ బాబు గారి కంటే చాలా అందంగా ఉన్నాడు సార్. అది నా కళ్ళతో చూడండి సార్, మీకు తెలుస్తుంది. నా కళ్ళతో చూస్తే మా హీరో ఎంత అందంగా ఉన్నాడో విషయం నాకు తెలుసు. ఎందుకంటే నా కథకు, నా క్యారెక్టర్ కి నా కథే అందగాడు. మా హీరో గారు ఎన్టీఆర్ కంటే డాన్స్ తీస్తారు సార్, కానీ నా సినిమాలో ఒక్క స్టెప్ అయ్యలేదు సార్. ఎందుకంటే ఉన్న స్టెప్పులన్నీ వాళ్ళు తీసుకెళ్లారు. మొన్నటి విమ్మన్నాయి సార్, రాజమౌళి గారు నాటు సాంగ్ మా హీరో గారు ఇస్తేనే వాళ్ళు నాటు సాంగ్ వేసుకున్నారు. ఉన్న స్టెప్స్ అన్ని సీనియర్లకు ఇచ్చేసినప్పుడు వీళ్ళ దగ్గర స్టెప్స్ లేవు కాబట్టి స్టెప్స్ వేయలేదు అంతే సార్. మొన్న అఖండ 2 సినిమా యాక్చువల్ మా హీరోకే రావాల్సిన సినిమా సార్ అది. నేను నిజం సార్, ప్రామిస్. ఏదో బాలకృష్ణ గారు అడిగారు, బాబు సినిమా వేస్తున్నాం కదా, అదే నాకు ఇవ్వండి బాగుంది కథ అని చెప్పేసి అడిగినప్పుడు దేవపాటి గారు సార్ ఆయన కూడా నాకు ఫోన్ చేశారు. సార్ మీ హీరో కంటే మా హీరో చాలా బాగా డైలాగ్ చెప్తున్నప్పుడు మా హీరో అడిగాను సార్, ఒకసారి సార్ రండి సార్. బాలకృష్ణ గారి కంటే మా హీరో డైలాగ్ తీశారు సార్, కానీ సినిమాలో కొద్ది కాదు పెట్టింది సార్. ఎందుకంటే ఉన్న డైలాగ్ బాగా తీసుకుపోయింది, ఇంకా మా డైలాగ్ లేదు సార్. డైలాగ్ నేనే మాస్టర్ నిన్న చెప్తున్నాను. రామ్ చరణ్ గారి సినిమా కూడా అందులో స్టెప్స్, డైలాగ్, యాక్టింగ్ అవన్నీ మా హీరో గారికి లేదు. అన్ని వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత ఎక్కడ చెప్తారు సార్. కానీ ఈ అన్ని వదిలేసిన కూడా ఒక కొత్త రకమైన వజ్రాన్ని తయారు చేశారు సార్, అదే మిస్టర్ రాము సార్. ఈ అన్ని స్టెప్స్ వాళ్ళు తీసుకెళ్ళిన కూడా ఒక కొత్త వజ్రాన్ని తయారు చేశారు సార్, అదే మిస్టర్ రామ్. ఈ సినిమా ఒక చిన్న పిల్లల వ్యవస్థతో జరుగుతున్నటువంటి, హాస్పిటల్లో జరుగుతున్నటువంటి మాఫియాతోనే రూపొందించినటువంటి చిత్రం మిస్టర్ రాము సార్. అది ఆయనకు ఒక ఆటో డ్రైవర్ గా క్యారెక్టర్ డిజైన్ చేసి, ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు, ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ తగ్గట్టు, ఆయన డాన్స్ రాకుండా, యాక్టింగ్ రాకుండా, ఏది రాకుండా ఆయన యాటిట్యూడ్ ఎలా ఉందో ఆ విధంగా క్యారెక్టర్ నేను మలిచి, అంటే సార్ యాక్టింగ్ వచ్చిన పెట్టుకుంటే డైరెక్టర్ గొప్పతనం ఉండే సార్, డాన్స్ వచ్చిన పెట్టుకుంటే డైరెక్టర్ గొప్పతనం ఉండే సార్, ఆల్ స్కిల్స్ వచ్చిన పెట్టుకుంటే డైరెక్టర్ గొప్పతనం ఎక్కడ ఉంటుంది సార్. ఏ స్కిల్స్ రాయి తీసుకొచ్చి సింపుల్ చేయడమే డైరెక్టర్ గొప్పతనం అని నేను ఒప్పుకుంటాను సార్. అది నా బాధ సార్. ఈ రోజు సార్ ఇంటర్నేషనల్ సినిమాలు తీస్తారు, పాన్ ఇండియా సినిమా తీస్తారు. ఏం సినిమా సార్, ఏం రాని వాళ్ళని తీసుకొచ్చి పాన్ ఇండియా సినిమా చేయండి సార్. ప్రతి సీనియర్ డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకు మీ అందరికి కాళ్ళు మొక్కుతాను సార్. నేను కొత్త వాళ్ళకి అవకాశం ఎక్కడి సార్. 20 సంవత్సరాల నుంచి కూడా ఎంత మందితోటి, ఎన్ని హీరోలతోటి ఎన్ని సినిమాలు చేసి, ఎన్ని ప్రొడ్యూసర్లు చేసి, ఎన్ని కష్టాలు పడ్డా కూడా ఇక్కడ వినలేదు సార్ మన తెలుగు ఇండస్ట్రీలో. ఇంకెప్పుడు సార్, ఇంకెప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడు బాగుపడుతుంది? ఎప్పుడున్న ఆ నలుగురు పాన్ ఇండియా మాట్లాడుతున్నాం సార్. ఏం యాక్టింగ్ రాని వాళ్ళతో తీసుకొచ్చి మీరు నిరూపించండి సార్ ప్లీజ్. నేను ఇక్కడ ఎవ్వరికి నెగిటివ్ గా మాట్లాడలేదు సార్. నా కష్టాన్ని, నా బాధను వ్యక్తపరుస్తున్నాను. దయచేసి హమ్మని రిక్వెస్ట్ చేస్తున్నా సార్ మీకు అందరికీ, అండ్ మీడియా వాళ్ళకి అందరూ కూడా. ఎందుకంటే ఎన్నో చిన్న సినిమాలు ఆగిపోయి, ఎన్నో నిబంధనల వల్ల చిన్నపాటి ప్రొడ్యూసర్లు 50 లక్షల కోట్లు, 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు పెట్టే సినిమాలు కూడా ఆగిపోతున్నాయి సార్. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద మనుషులు అండ్ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గారు అండ్ సీనియర్ హీరోలు, సీనియర్ యాక్టర్స్ అండ్ సీనియర్ ప్రొడ్యూసర్ సార్, చిన్న సినిమాల గురించి కొంచెం ఆలోచించండి సార్. నేను ఇప్పుడు మీరున్న బిజీలో మిమ్మల్ని కలవలేం సార్. మీరు బిజీలో ఉన్నారు, మీ టైం దొరకదు. ఇక్కడ ఎన్నో రాజకీయాలు, మీకు తెలియని రాజకీయాలు కాదు సార్. కానీ చిన్న సినిమాల గురించి ఒకసారి ప్రతి ఒక్కరు మనసు పూర్తిగా మీరు కూడా ఆలోచించి చిన్న సినిమాలు ఏ విధంగా బయటకు తీసుకురావాలి. చిన్న సినిమా సార్, పెద్ద సినిమాలు చేస్తే కేవలం బయట నుంచి టెక్నీషియన్స్ ని, యాక్టర్స్ ని అందరినీ తీసుకొచ్చేసి ఈరోజు పెద్ద సినిమా చేశారు సార్. చిన్న సినిమా లేకుంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆల్ టెక్నీషియన్లు అండ్ ఆల్సో మీడియా వాళ్ళు కావచ్చు, ఆల్సో యాక్టర్స్ కావచ్చు, ఎవ్రీ పర్సన్ కి ఈ రోజు 3 పూటలు తిండి లోపలికి వెళ్తుందంటే అది కేవలం చిన్న సినిమాల వల్లనే, అది పెద్ద సినిమాల వల్ల కాదు.